ఈ వీడియో చాప్టర్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ కొంచెం థ్యాంకింగ్ నోట్స్ ఉంటాయి. రెండోది ఈ ఇయర్ లో మనం ఏం సాధించాం అంటే 1 lakh నుంచి 2 lakh సబ్స్క్రైబర్స్ వచ్చే జర్నీలో మనం ఏమేమి అచీవ్ చేసాం. మూడోది నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి నేను దాని గురించి మాట్లాడతా. నాలుగోది ఇది లాస్ట్ ప్రయారిటీ పెడుతుంది. అంటే ప్రతి ఒక్కడు నేను చెప్పింది వినాలి అని చెప్పి రూల్ ఏం లేదు. నేను ఈ కొద్దిపాటి గ్రోత్ చూడడానికి కారణమైన ఒక 3 టిప్స్ మీతో షేర్ చేసుకుంటా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివర్లో ఆ టిప్స్ ని ఫాలో అవ్వచ్చు. యాక్చువల్లీ నేను ఈ రోజు వీడియోని వేరే విధంగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఫిదా అయిపోయినా చూసి ముందు మీకు థ్యాంక్స్ చెప్పకుండా ఈ వీడియోని స్టార్ట్ చేయలేకపోతున్నా. ఇమోషనల్ గానే చెప్తున్నాను ఈ పాయింట్ ని. నా సైడ్ నుంచి ఆలోచించి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇక్కడ ఒక నెంబర్ వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కమెంట్స్ చూడండి. ప్రతి కామెంట్ దీంట్లో ఒక సజెషన్ గురించో ఇంకోటి ఏది కాదు, ప్రతి ఒక్కటి నన్ను కంగ్రాచులేట్ చేస్తున్న కమెంట్. ఒకసారి ఆ నెంబర్ చూడండి అండ్ స్క్రోల్ చేస్తున్నంత సేపు టైం వెళ్తూనే ఉంటుంది. ప్రాబ్లీ నాకు ఇప్పటి వరకు వచ్చిన అన్ని కమెంట్స్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇది నాకు. మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళిన దగ్గర నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు అండ్ ఈ వీడియో రికార్డ్ చేయడానికి ఈ సీట్ లో కూర్చునేంత వరకు నాకు వచ్చిన ప్రతి కమెంట్ ని చదువుతూ వాటికి రిప్లై ఇవ్వడానికే నాకు టైం సరిపోయింది. అండ్ అవి చదువుతున్నంత సేపు కూడా చాలా ఎమోషనల్ గా అనిపించేసింది. మీరు నేను ర్యాండమ్ పర్సన్స్, బట్ ఇంతలా కనెక్ట్ అయ్యాము, నన్ను ఇంతలా నమ్మారు. అండ్ నేను ఏ పనులున్నా కానీ ప్రతిరోజు సాయంత్రం మీ ముందుకు రావాలి అని చెప్పి కమిట్మెంట్ తో పనిచేస్తున్నా. వీటన్నింటికి చాలా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి నాకు అనిపించింది. ఈ 2 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వే ఈ నంబర్ ని పక్కకు పెట్టేసేయండి, బట్ మీరు ఇచ్చే కమెంట్స్ ఉన్నాయి చూసారా, ఆ నెంబర్ కంటే డబుల్ ట్రిపుల్ టైమ్స్ ఎక్స్ట్రా హ్యాపీనెస్ ఇస్తుంది. 2 lakh ఏంటి 10 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయినంత హ్యాపీగా ఉంది ఆ కమెంట్స్ చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బోర్ కొట్టేసింది కదా 200k సబ్స్క్రైబర్స్ గురించి కొంచెం ఇంట్రోని కూడా చేంజ్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఇదే ఇకపై నుంచి మన ఇంట్రో. నేను పక్కకు పెట్టేస్తే ఫస్ట్ మనం ఈ వీడియోని థ్యాంక్ యూ నోట్ తో స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా నలుగురికి థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి మా అమ్మ నాన్న, ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేము, అసలు ఈ లైఫ్ ఇచ్చారు కాబట్టి. రెండోది వెల్ విషర్స్, అందులో నా వైఫ్ అనుకోండి, లేదా మా మేనమావులు అనుకోండి, నా ఫ్రెండ్స్ అనుకోండి, ఎవరైనా కానీ వెల్ విషర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. లక్కీలీ నాకు అందరూ కూడా ప్రాపర్ గా దొరికారు. ఎగ్జాంపుల్ నా వైఫ్ అనుకోండి, 100k వీడియోలో నేను చెప్పున్నా నేను ఇష్టపడిన అమ్మాయిని నేను చేసుకుంటున్నాను అని చెప్పి. ఇష్టపడడం అంటే 1-2 సంవత్సరాలు అనుకోమాకండి, స్కూల్ లైఫ్ దగ్గర నుంచి తనకి నాకు మధ్యలో జర్నీ. రెండోది మా మేనమావులు, ఇంకా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి నన్ను మోస్తూనే ఉన్నారు. మూడోది నా ఫ్రెండ్స్, ఈక్వల్స్ టు నా ఫ్యామిలీ. నా ఫ్రెండ్స్ అనే వాళ్ళు అంత స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది నాకు, నా కోసం ఏమైనా చేసే నా ఫ్రెండ్స్. మూడోది ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మామ్ అండ్ డాడ్, ఫ్యామిలీ, వెల్ విషెస్, ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా వ్యూవర్స్ అంటే మీరు, మీ సపోర్ట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెంట్ గా నేను ఏ వీడియో పెట్టినా గానీ, అది అన్బాక్సింగ్ రివ్యూనా లేకపోతే కాన్సెప్ట్ వీడియోనా, ఏది పెట్టినా గానీ దగ్గరుండి మనోడు అన్నట్లు మీరు ఆదరిస్తున్నారు. ఆ విషయంలో చాలా లక్కీ ఫెలోలో ఫీల్ అవుతాను నేను. సో వీళ్ళందరికంటే పెద్ద థ్యాంక్స్ మూడో పొజిషన్ లో మీకు. ఇంకా నాలుగోది నేను మనసారా ప్రార్థించిన భగవంతుడు. నేను 100k సబ్స్క్రైబర్స్ టైం కనుకుంటా కావాలని చెప్పి ప్లాన్ చేసుకుని నేను తిరుమల కొండ మీద ఉండాలని ప్లాన్ చేసుకున్నా. 1 lakh ఫుల్ఫిల్ అయిపోయింది. ఈసారి కూడా అలానే తిరుమల వెళ్ళి ప్లాన్ చేసుకుందాం అనుకున్నా, 200k సబ్స్క్రైబర్స్ అక్కడ ఉండాలి అన్నట్లు. బట్ గుడికి పూజలు అవి మేము చేయకూడదని చెప్పినట్లు చెప్పారు. అందుకే ఈ హెయిర్ కట్, బియర్డ్స్ అవి కూడా చేయట్లా. మోస్ట్లీ డిసెంబర్ ఎండ్ కి ఇదంతా ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి మనం చేసుకోవచ్చు. బట్ అన్నింటికంటే నన్ను రెగ్యులర్ గా మీరు ఫాలో అయితే మీకు అర్థమై ఉండింది, నేను ఆంజనేయ స్వామి గట్టిగా నమ్ముతాను. నేను అండ్ ఇయర్ మాల్ కూడా వేసుకున్నాను, ఆంజనేయ స్వామి మాల్ కూడా వేసుకున్నాను నేను. అండ్ ఎవ్రీ ట్యూస్డే అసలు నేను చెప్పులు కూడా వేసుకోను. మరి అంత ఇది ఉన్నోడివి నువ్వు 4వ పొజిషన్లో ఎందుకు పెట్టావు దేవుడిని అని చెప్పి అడుగుతానేమో. నేను ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది వర్క్ కి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్యూస్డే వచ్చింది, ఎవ్రీ ట్యూస్డే నేను మిస్ అవ్వకుండా గుడికి వెళ్తా. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ చేసుకొని, ఈవెన్ దో నేను లేట్గా వచ్చినా కానీ, ఇప్పుడు 7-8ంటికి నేను ఇంటికి వచ్చినా కానీ ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాతే గుడికి వెళ్తాను. సో ప్రయారిటీ వైజ్ నేను మీకు ఇచ్చాను, ముందు వీడియో మీ దాకా వెళ్ళాలి, ఆ తర్వాత నేను లీజర్ టైంలో గుడికి వెళ్ళాలి. ఈవెన్ గుడి క్లోజ్ చేసుకున్న పర్లా బయట నుంచి దాన్ని పెట్టుకుని వచ్చేస్తా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా నా ప్రయారిటీస్. నెక్స్ట్ ఇయర్ లో మనం ఏమేమి సాధించాం అంటే, లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్ టైం కల్లా మనకు వచ్చిందల్లా 2 బ్రాండ్స్ నుంచి రివ్యూ యూనిట్స్. ఒకటి లావా నుంచి, ఫస్ట్ రివ్యూ యూనిట్ నాది లావా అగ్ని 2, సెకండ్ రివ్యూ యూనిట్ ఐక్యూ 13. ఈ 2 బ్రాండ్స్ మాత్రమే వచ్చినాయి. తర్వాత జనవరిలో నేను పాడ్కాస్ట్ చేసా, అందులో కూడా చెప్పున్నా ఒక స్ట్రీమ్ లైన్ ఉంది. తెలుగులో టెక్ ఛానల్స్ లో టాప్ ఛానల్స్ కి ఒక స్ట్రీమ్ లైన్ ఉంది. ఆ స్ట్రీమ్ లైన్ లో మన ఛానల్ కూడా ఉండాలి అని చెప్పి, అండ్ మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ మన ఛానల్ కూడా అక్కడ పెట్టాను. అంటే లాంచ్ అయ్యే రోజునే మన ఛానల్ నుంచి కూడా ఎంబార్గో టైం కి వీడియో పడింది. దట్ రివ్యూనే పోస్ట్ చేశా, ప్రతిసారి అన్బాక్సింగ్ ఏం పోస్ట్ చేయకుండా. సో టాప్ ఛానల్స్ ఉన్న స్ట్రీమ్ లైన్ లోకి మన ఛానల్ కూడా తీసుకెళ్ళగలిగాం. ఇది నేను అచీవ్మెంట్ లో చెప్తానే తప్ప గర్వంతో చెప్పట్లేదు, అది కొంచెం అర్థం చేసుకోండి. ఎటువంటి ఓవర్ ఎగ్జాగరేషన్ కూడా ఏం చేయట్లా, జస్ట్ మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ ని రీకలెక్ట్ చేసుకుంటున్నా. రెండోది ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కి తెలుగులో మన ఛానల్ అనేది ఒకటి ఉంది అని చెప్పని తెలిసింది. ప్రాబ్లీ 3 బ్రాండ్స్ తప్ప మనకి మిగతా అన్ని బ్రాండ్స్ నుంచి రివ్యూ యూనిట్స్ వస్తున్నాయి. అలా అని చెప్పి ఏ యూనిట్ దగ్గర ఇప్పటి వరకు ఒక్కటంటే ₹1 నేను తీసుకున్నది లేదు, ₹1 కూడా. వాళ్ళు అడుగుతారు ప్రతిసారి, మీ రేట్ కార్డ్ ఏదైనా ఉందా, మీ కమర్షియల్స్ రేట్ కార్డ్ ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పి. బట్ ఒకసారి కూడా నేను రేట్ కార్డ్ అంటే కమర్షియల్స్ అనేది వాళ్ళకి చెప్పలేదు. నా రివ్యూని నేను జెన్యూన్ గా చెప్పనిచ్చే స్వేచ్ఛ నాకు ఇస్తే చాలు అని చెప్పే ఉన్నా. వాళ్ళు దానికి ఒప్పుకొని రివ్యూ యూనిట్స్ పంపిస్తున్నారు. కొంతమంది యూనిట్స్ మన దగ్గర ఉంచుకోమన్నారు, కొంతమంది తీసుకెళ్లిపోతాం అని చెప్పన్నారు. బట్ రివ్యూస్ అయితే మన ఛానల్ పోస్ట్ చేసుకున్నాం. కానీ కొన్ని బ్రాండ్స్, ఎగ్జాంపుల్ పోకో, నేను మోడల్ నెంబర్ ఏం మెన్షన్ చేయట్లేదు ఇక్కడ, పోకో నుంచి అండ్ అలానే రెడ్మీ నుంచి నాకు వచ్చిన డివైజెస్ అండ్ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ A to Z స్క్రిప్ట్ చదవమన్నారు. నేను చదవకుండా నా ఓన్ ఫ్లో లో వీడియో చేసి వాళ్ళకి అన్లిస్టెడ్ లింక్ ఇచ్చి, అది వాళ్ళకి నచ్చలా, వీడియో మొత్తం మార్చి ఇంకొకసారి షూట్ చేయమన్నారు. అది కుదరదండి, ఉన్నది నేను చెప్తాను, ఇష్టం అనుకుంటే చేద్దాం లేకపోతే లేదు అని చెప్పానన్నా. సరే వెనక
పంపించేసేయండి పికప్ పెట్టుకుంటా ఉన్నారు, పికప్ తీసుకెళ్ళిపోయారు. నేను కొని రివ్యూ చేశా, ఆ మోడల్స్ ఏవి మనం స్కిప్ చేయాలా, కొని మన ఛానల్ రివ్యూ కూడా పోస్ట్ చేశా. సో ఇలా బ్రాండ్స్ మనకు అనుగుణంగా ఉన్నవి, అంటే నేను ఏదైతే ఒక ఐడియాలజీతో ఉన్నానో దానికి అనుగుణంగా ఉన్న వాటితో నేను పని చేశాను, రూపాయి తీసుకోకుండా. లేదు మేము చెప్పింది నువ్వు వినాలి అని చెప్పి అనుకుంటే ఆ టైప్ ఆఫ్ పర్సన్ నేను కాదు అని చెప్పి వెనక్కి పంపించేసాను. బట్ మంచి విషయం ఏంటి అంటే ఆ 2-3 బ్రాండ్లు తప్ప ప్రతి బ్రాండ్ కి మనం నచ్చాం, మనకు పంపిస్తున్నారు. నేను ఇలానే ఉంటాను ఎవ్రీడే. నేను కొన్ని కమెంట్స్ కి రిప్లై ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆఫీస్ స్ట్రెస్ తో ఇంటికి వచ్చి మేబీ నేను రిప్లైస్ ఈ మధ్య కొన్ని ఇవ్వలేకపోతున్నా, టైం కుదరక. కానీ ప్రతి కామెంట్ నేను చదువుతా, అండ్ కామెంట్ పైన ఉన్న ప్రతి నేమ్ నేను చదువుతా. నేమ్స్ నాకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది, కమెంట్స్ పెట్టేవాళ్ళు నేమ్స్. సో వీడు కొంచెం ఎక్కువైంది, కమెంట్స్ కి రిప్లై ఇవ్వట్లేదని చెప్పని అనుకోమాకండి. అలాంటి రోజు రావద్దు. ఆ కమెంట్స్ అన్ని నేను ఆన్సర్ చెప్పాలి, అక్కడ రిప్లై ఇవ్వకుండా డైరెక్ట్ స్క్రీన్ షాట్ వేసి మరి వీడియో చేద్దామని Q&A సెషన్స్ ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసి వీడియోస్ చేస్తున్నా. ఎవ్రీ వీక్ Q&A సెషన్స్ వస్తాయి, అండ్ మంత్ ఎండ్ లో లైవ్ కూడా తీసుకొస్తున్నా. ప్రతి నెల లాస్ట్ సండే మన ఛానల్లో వీడియో రాదు, ఆ రోజు లైవ్ వస్తుంది. 1-2 గంటలు మీతో లైవ్ లో టైం స్పెండ్ చేసి మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేద్దామని చెప్పని డిసైడ్ చేసుకున్నాను. నెక్స్ట్ రివ్యూ ఈవెంట్స్ కాకుండా లాంచ్ ఈవెంట్స్. రివ్యూ ఈవెంట్స్ రావడం కొద్దో గొప్ప పర్లేదు, బట్ లాంచ్ ఈవెంట్స్ కి పిలవడం అనేది ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మొత్తం వాళ్ళే ఎఫర్ట్ చేస్తారు, స్టే ట్రావెల్ పికప్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ మనకు వస్తుంది. అండ్ స్ట్రీమ్ లైన్ ఛానల్స్ లో మనల్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు అంటే దానికి మెయిన్ రీజన్ అగైన్ మీరే. సో ఇది కూడా ఇంకొక అచీవ్మెంట్. ఇది నేను ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నాను. దట్టు ప్రతి నెల వీళ్ళు ఏదో ఒక లాంచెస్ చేస్తూనే ఉంటున్నారు. ఆ లాంచెస్ కి మెజారిటీ పిలుస్తున్నారు. ఇప్పుడు నథింగ్ వెళ్ళాము, వివో, ఐక్యూ, సామ్సంగ్, పోకో కూడా పిలిచారు. నెలకి కంపల్సరీగా ఒకసారి వెళ్తున్నాం. అండ్ ఒక నెలలో 2 సార్లు ప్రయాణం చేసిన నెలలు కూడా ఉన్నాయి. సో అగైన్ వాటికి కూడా క్రెడిట్ మీకే. అండ్ ఛానల్ పరంగా ఏమేమి అప్గ్రేడ్ చేసాము అంటే ఈసారి కెమెరా మార్చున్నాం. 100K అప్పుడు అసలు కెమెరా కూడా మంది కాదు, పక్కన వాళ్ళు ఎవరిదో తీసుకొచ్చి మనం వీడియోస్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు కెమెరా నేనే తీసుకుని మార్చుకున్నా. నెక్స్ట్ మైక్స్. ఎందుకురా బాబు అంత పెద్ద మైక్ ఎదురుగా పెట్టుకున్నా, తలకాయ కనపడట్లేదు అని చెప్పన్నారని 35,000 రూపాయలు పెట్టి మైక్ పర్చేస్ చేసాం. లైట్స్ అప్గ్రేడ్ చేసా, బ్యాక్గ్రౌండ్స్ అప్గ్రేడ్ చేసా. ఇన్ఫాక్ట్ ల్యాప్టాప్ ఎడిటింగ్ చేసే ల్యాప్టాప్ మెషిన్ కూడా MacBook M3 Pro 16" 32GB RAM తీసుకున్నాం. చైర్, ఆల్మోస్ట్ గేర్ ఏదైతే ఇంపార్టెంట్ గేర్ కావాలో ఆ గేర్ మొత్తాన్ని అప్గ్రేడ్ చేశాను. ఇక్కడతో సరిపోదు, ఇంకా అప్గ్రేడ్ చేస్తా. బట్ ఇప్పుడే కాదు, కొత్త రెస్పాన్సిబిలిటీస్ కొన్ని తగిలించుకున్నాం కదా మనం, వాటిని కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేస్తాను. బట్ అప్గ్రేడ్ మాత్రం చేస్తూనే ఉంటా, మీకు మాత్రం ఎక్కువ బోర్ కొట్టినాము. నెక్స్ట్ కాంటెంట్ పరంగా మనం ఏమో అప్గ్రేడ్ చేసాము అంటే రివ్యూస్ ఇంతకు ముందు కంటే కూడా ఫ్లో కొంచెం పెంచాం. రెండోది షార్ట్ వీడియోస్. అసలు నా కప్ ఆఫ్ టీ కాదు షార్ట్ వీడియోస్ చేయడం అనేది, ఎందుకంటే పొలోమని చెప్పని సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారని చెప్పని భ్రమలో నేను షార్ట్స్ వీడియోస్ చేసి ఉండేవాడిని కాదు. ఇప్పుడు అర్థమైంది, షార్ట్స్ చేసినా కానీ సబ్స్క్రైబర్స్ రావడం కష్టం. షార్ట్స్ కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్ కౌంట్ మనకి రాదు. ఎగ్జాంపుల్, రోజుకి 1000 మంది సబ్స్క్రైబర్లు పెరిగిన రోజు ఇప్పటికీ నా ఛానల్ లేదు. మాక్సిమం పెరిగితే ఒక 500-600. సడన్ గా నాకు సబ్స్క్రైబర్ పుష్ అనేది ఎప్పుడు రాలేదు. బట్ షార్ట్ వీడియోస్ కి మెజారిటీ పబ్లిక్ ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు చేసే క్రియేటర్స్ కంటే కంప్లీట్లీ డిఫరెంట్ గా నేను కాంటెంట్ తీసుకురావాలని చెప్పి గ్యాడ్జెట్స్ ఎక్కడా దొరకనివి, ఓన్లీ యూనిక్ గా ఉండే గ్యాడ్జెట్స్ మాత్రమే తీసుకుని వచ్చి మీకు షార్ట్ వీడియోస్ కంటెంట్ రూపంలో తీసుకొని వస్తున్నాను. నెక్స్ట్ AI వెబ్సైట్స్, AI టాపిక్స్ మీద కూడా షార్ట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ OS, UI వీటికి సంబంధించి కూడా అది ఫ్యూచర్ లో మాక్సిమం ప్లాన్ చేయడానికి ట్రై చేస్తా. బట్ షార్ట్స్ ఫ్రీక్వెంట్ గా పెట్టడానికి ట్రై చేస్తున్నా. 2-3 రోజులకు ఒకసారైనా ఆ ఫ్లో ఇంకొంచెం పెంచుతాను. మూడోది Q&A సెషన్స్. ఇందాక నేను చెప్పినట్లు మీ కమెంట్స్ ఎక్కడ ఇగ్నోర్ అవ్వకూడదు, ఆ కమెంట్ కి రిప్లై ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి అని చెప్పి ఎవ్రీ సండే Q&A సెషన్ ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఓనర్షిప్ రివ్యూస్. నేను ఇచ్చే రివ్యూ కాకుండా ఫోన్ కొనుక్కొని యూజ్ చేస్తున్న ఓనర్స్, రియల్ యూజర్స్, వాళ్ళ ఒక ఒపీనియన్స్ ఏ డిపార్ట్మెంట్ లో ఎలా ఉంది ఏంటి తెలుసుకోవడం కోసం ఓనర్షిప్ రివ్యూస్ కూడా కంటిన్యూ చేద్దాం. ఇక లాంచ్ అయ్యే ఆల్మోస్ట్ హిట్ ఫోన్స్ అన్ని ఓనర్షిప్ రివ్యూస్ తీసుకొని వస్తా. నాలుగోది లైవ్ సెషన్స్. నేను ఇందాక చెప్పా, ఎవ్రీ మంత్ ఇంకా లాస్ట్ సండే ఈవినింగ్ 7-8 PM ఆ టైం కి లైవ్ కి వచ్చి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. నెక్స్ట్ ఇంకా ఛానల్ కి చేయబోయే అప్గ్రేడ్స్ గురించి అయితే ఫస్ట్ స్టూడియో మార్చేద్దామని చెప్పని అనుకుంటున్నాను. కొంచెం వేరే పెద్దది ఏదైనా రెంటల్ కి తీసుకొని బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ వర్క్స్ కానివ్వండి. ఇంపార్టెంట్లీ కెమెరా ఇప్పుడున్న క్వాలిటీ కంటే ఈవెన్ బెటర్ క్వాలిటీ ఇచ్చేలాగా కెమెరాస్ మీద, మైక్స్ మీద, లైట్ సెటప్స్, ఎవ్రీథింగ్ మొత్తం సెటప్ మొత్తం చేంజ్ చేద్దాం అన్న కాన్సెప్ట్ లో ఉన్నాను. అది ఇయర్ ఎండ్ కి కొంచెం చెప్పాగా రెస్పాన్సిబిలిటీస్ తగిలించుకున్నాం కాబట్టి కొంచెం ఆచి తూచి అడుగులు వేయాల్సి వస్తుంది. ఇయర్ ఎండ్ కల్లా రీఫ్రెషింగ్ సెటప్ తో మీ ముందుకు వస్తా. కాంటెంట్ పరంగా చేయబోయే చేంజెస్ అయితే బెస్ట్ యాప్స్ మీద వీడియోస్, బెస్ట్ UI ఫీచర్స్ మీద వీడియోస్, టిప్స్ అండ్ ట్రిక్స్, బెస్ట్ DWS, బెస్ట్ స్మార్ట్ వాచెస్, ల్యాప్టాప్ సజెషన్స్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, వీటన్నింటిని ఓన్లీ మొబైల్ ఫోన్స్ కాకుండా టెక్ లో మిగతావి ఏవేవైతే మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేసి కాంటెంట్ తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాను. ఇవన్నీ నోట్ చేసుకున్నాను నేను, ఇవన్నీ నోటెడ్, ఇవన్నీ ఖచ్చితంగా మీ ముందుకు వస్తాయి. ఇంకా ఫైనలీ ఇప్పుడు కన్సిస్టెంట్ గా వీడియోస్ చేసుకుంటున్నాం కదా, అంటే ప్రతిరోజు మీ ముందుకు వస్తున్నాను. అండ్ కొద్దిపాటి గ్రోత్ కనపడింది. 1,00,000 సబ్స్క్రైబర్ నుంచి 2,00,000 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చాం. ఈ ప్రయాణంలో నేను ఫాలో అయిన ఒక 3 టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ప్లాన్ బిఫోర్ ఎ డే. నేను మాక్సిమం ఆఫ్ ద టైమ్స్, ఎగ్జాంపుల్ ఒక 10 రోజులు కన్సిడర్ చేస్తే నేను దాంట్లో 7-8 రోజులు రేపు ఏం చేయాలని చెప్పనేది ఈ రోజు నైటే ప్రిపేర్ అయిపోయి ఉంటాను. ఆ తర్వాతే పడుకుంటా. ఒకవేళ నీకు రేపటి వీడియో గురించి టాపిక్ నా దగ్గర లేదనుకోండి, నిద్ర పట్టదు. రేపు ఏం పని చేయాలని చెప్పని నాకు ఐడియా లేకపోతే. సో ప్లాన్ బిఫోర్ ఎ డే. ఒక రోజు ముందే ప్లాన్ చేసుకొని పడుకుంటా. రేపు అనే రోజు నాకు క్లారిటీ ఉంటుంది. రెండోది, ఏదైతే ప్లాన్ చేస్తున్నామో అది కంపల్సరీ బుక్ లో రాసుకుంటా. రేపు ఏంటి అనేది ఖచ్చితంగా నా దగ్గర ప్లానర్స్ ఉంటాయి. ప్లానర్ లో నోట్ చేసుకునే పడుకుంటాను. అండ్ ఎవ్రీ డే ఆ ప్లానర్ లో నేను రాసినట్లు చేశానా లేదా ఖచ్చితంగా టిక్
టిక్ మార్కు ఇంటూ మార్కు ఖచ్చితంగా పెట్టుకుంటా. ఒకవేళ ఇంటూ పడింది అనుకోండి ఒక రకమైన ఇబ్బంది అనిపించేసి లోపల పని చేయలేదు అని చెప్పి. ఇది మీరు కొత్తగా స్టార్ట్ చేస్తే అంత అనిపించకపోవచ్చు, కానీ అలవాటు పడిపోయారు అనుకోండి ప్లానర్ కి, మీరు రాసుకున్నది అక్కడ జరగలేదు, ఒక బ్లైండ్ స్పాట్ అంటే ఇంటూ మార్క్ పడింది అని చెప్పినప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది. సో ఖచ్చితంగా పేపర్ మీద పెట్టడానికి ట్రై చేయండి. ఏదైతే మీరు అనుకుంటున్నారో రేపు ఏం చేయాలనుకుంటున్నారో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మూడోది డెడికేషన్ అని చెప్పనే పదం చాలా ఫ్రీక్వెంట్ గా వినబడుతుంది. సో నేను దానికి ఒక చిన్న సార్ట్ ఆఫ్ ఫుల్ ఫామ్ చెప్దాం అనుకుంటున్నా. నా పర్స్పెక్టివ్ లో డెడికేషన్ ఏంటి అంటే టైం ని ఆ పర్టికులర్ పనికి, ఇప్పుడు నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, మీరు బిజినెస్ లేకపోతే మీకు ఇంకేదో ఐడియా ఉండొచ్చు, ఆ టైం దానికి కేటాయించేసేయండి. 5 నుంచి 12 వరకు నేను వీడియో చేద్దాం అనే పని మీద ఇంకా ఫిక్స్ చేసేసుకున్నా. అక్కడ ఫ్రెండ్స్ రానివ్వండి, చుట్టాలు రానివ్వండి, పేరెంట్స్ ఇంకోటి ఏదైనా పని చెప్పనివ్వండి, మనం కదలలేం. ఎగ్జాంపుల్ మనం కాలేజ్కి వెళ్ళాం, 9 నుంచి 12 దాకా కాలేజ్ ఉంది అనుకోండి, మధ్యలో రమ్మంటే వాళ్ళు పంపరు కదా. లేదా ఆఫీస్కి వెళ్ళాం, ఆఫీస్ నుంచి మధ్యలో టైమింగ్స్ రమ్మంటే రానివ్వరు కదా. అలానే మనం మన పర్సనల్ గా చేసే పనికి కూడా అంతే, మనం ఎక్సెప్షన్ ఇవ్వకూడదు. ఆ టైం దానికి డెడికేట్ చేసేయాలి. అది ఒక కైండ్ ఆఫ్ డెడికేషన్ నేను పెట్టుకున్నది. ఈ టైంలో నాకు ఎవరు కాల్ చేసినా ఎవరు ఇచ్చేసినా నేను రెస్పాండ్ అవ్వను. ఇంకా నా పని అయితేనే, అది గుడి అయినా కానివ్వండి, నేను ప్రగాఢంగా నమ్మే ఆంజనేయ స్వామి అయినా పని అయిపోయిన తర్వాతే తలస్నానం చేసి గుడికి వెళ్తాను అంతే. ఈ 3 మాత్రమే నేను ఇప్పటి వరకు రెగ్యులర్ గా ఫాలో అయిన టిప్స్. ఒక రోజు ముందు ప్లాన్ చేసుకోవడం, ప్లాన్ చేసుకుని బుక్ లో రాసుకోవడం, ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేసి టిక్ చేసుకుంటా. మూడోది పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే నేను పని చేయాలనుకుంటున్నానో ఆ పనిలో ఎక్కడ డిస్టర్బ్ అవ్వను, ఎవరు డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తాను. ఈ 3 మాత్రమే నేను మీకు సజెస్ట్ చేద్దాం అనుకున్న టిప్స్. మీకు ఒకవేళ నచ్చి ఉపయోగపడతాయి, ఫాలో అయ్యి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయడం ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తారు, అది మాత్రం నాది గ్యారంటీ. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి నా ఈ 2 lakhs సబ్స్క్రైబర్స్ జర్నీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మంచి క్వాలిటీ కాంటెంట్ తో మీ ముందుకు తిరిగి వస్తూనే ఉంటా. గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ పేరు తరుణ్ తెలుగు టెక్. ఈ పేరుని ఇంకా పెద్దది చేద్దాం, ఛానల్ ఇంకా పెద్దది చేద్దాం. సజెషన్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ కాంటెంట్ ఐడియాస్ ఇవ్వాలనుకున్నా కానీ నా డైరెక్ట్ ఆఫీస్ నెంబర్ మీకు ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సజెషన్స్ గురించి అడగమాకండి, అవన్నీ మనం లైవ్ లో మాట్లాడుకుందాం. కాంటెంట్ కి సంబంధించి వాట్సాప్ నెంబర్ మాత్రం ఇది. మీ ఐడియాస్ లేదా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న వీడియో నాకు పంపిస్తే అది కరెక్ట్ గా అందరికి ఉపయోగపడుతుందని ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను. సో నేను ఒక వీడియో పడిందంటే అది మనందరం కలిసి చేసిన వీడియో అన్నట్లు అనుకోండి. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ యు తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.